మా బంజారాలో పండుగలాగా చేసుకునే పూజకి ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎందుకంటే నేను శారీ వీడియో పెట్టాను కదా, దాని కింద చాలా మంచి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు నాకు. అండ్ ఆల్సో ఆ శారీ చాలా బాగా సూట్ అయిందని కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మా బంజారాలో పండుగలాగా ఒక పూజను అయితే చేసుకుంటాము. దాన్ని మేము మౌలి పూజ అని అంటాము. ఈ పూజని మేము 3 years కి ఒకసారి చేస్తాము. అంటే బంజారా వాళ్ళందరూ ఒకటేసారి చేసుకోరు. తండ వాళ్ళకి వేరే వేరే టైమింగ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మా ఊర్లో అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలన్నమాట. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మా మేనమావలో అయితే ఈ ఇయర్ వాళ్ళు పూజ చేస్తున్నారు. పూజ చేసినప్పుడు మన బంధువులందరినీ పెళ్లికి పిలిచినట్టు పిలుచుకోవాలన్నమాట. ఆ మావయ్యలకి అల్లారు ముద్దుగా ఒక చెల్లెలు ఉంది, అది కూడా మా మమ్మీ. ఇంకా వాళ్ళు నువ్వు ఎట్లయినా రావాల్సిందే అని చెప్పారు. ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే బయలుదేరిపోయాము. ఈ ఎండలకి మనం నార్మల్ గా వెళ్తేనే సచ్చి బతుకు. అలాంటిది నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి మరి హైదరాబాద్ నుంచి విలేజ్ కి బయలుదేరాను. ఎందుకంటే పూజ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలని. అక్కడికి వెళ్ళాక నాకు శారీ కట్టుకోవడం రాదని చెప్పి వాళ్ళని వీళ్ళని బ్రతిమాలడం కంటే మా అక్కనే నాకు కట్టించి పంపించేసింది. అండ్ మీ అందరికి కొంచెం అందంగా కనిపించాలని నా వంతు ప్రయత్నం. కానీ నేను అంత కష్టపడి శారీ కట్టుకున్నందుకు మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఎప్పుడో మర్చిపోయా. అసలు ఆ పూజ ఎట్లా చేస్తారో ఏందో మొత్తం నేను లాంగ్ వీడియో పెట్టినా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.